రఘునాథపురం అనే పల్లెటూరులో అప్పుడే తెల్లవారుతూ ఉండగా వంశీ అనే కోడిపుంజు తను ప్రేమించిన అవని కోడిపెట్ట ఇంటికి వస్తాడు. అంత ఉదయమే వంశీ రావటం చూసిన అవని, ఏంటి వంశీ, ఇంత ఉదయమే ఇలా కంగారు పడుతూ వచ్చావేంటి అంటుంది అవని. నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలవని. మా మావయ్య తన కూతురికి నాకు పెళ్లి చేయాలని ముహూర్తం కూడా పెట్టించుకొచ్చాడు. మరో వారం రోజుల్లో నా మరదలతో నా పెళ్లి జరగబోతుందవని అంటాడు వంశీ. నీ మరదలతో నీ పెళ్లి జరిగితే మరి నా సంగతి ఏంటి వంశీ అంటుంది అవని. ఆ విషయం మాట్లాడదామని వచ్చానవని. ఇక్కడే ఉంటే నా మేనమామ తన కూతురుతో నా పెళ్లి తప్పకుండా చేస్తాడు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే నన్ను ఎంతో బాధ్యతగా పెంచాడు మా మావయ్య. తన మాట కాదన్ననే నమ్మకంతోనే తన కూతురుతో నా పెళ్లి ముహూర్తం పెట్టించాడు. కానీ మా మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. అందుకే నేను ఇష్టపడ్డాను అంటాడు వంశీ. అవన్నీ తరువాత, ఇప్పుడేం చేద్దామంటావో చెప్పు వంశీ అంటుంది అవని. చేయటానికేముంది, మనిద్దరం ఎవరికీ తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటమే. కానీ మనిద్దరికీ ఎవరూ లేరు కదా, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావటం లేదు అంటాడు వంశీ. మనం అలా పారిపోతే అందరూ మనం లేచిపోయామని అనుకుంటారు వంశీ. పైగా పెళ్లి కుదిరిన తర్వాత ఆగిపోతే మీ మరదల పరిస్థితి ఏంటి? మీ మావయ్య ఊర్లో తలెత్తుకొని తిరగలడా అంటుంది అవని. ఆ విషయాలన్నీ ఆలోచిస్తే నీకు అన్యాయం చేయాల్సి వస్తుందావని. మా మావయ్య ముందుగా నాకు ఒక మాట చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ముందు మనం ఎక్కడికి వెళ్లాలో అది ఆలోచించు అంటాడు వంశీ. దాంతో అవని కాసేపు ఆలోచించి, ఈ ఊరికి పక్కనే ఉన్న అడవిలో నా స్నేహితురాలు గంగ ఉంది వంశీ, దాని దగ్గరికి వెళ్దామా అంటుంది అవని. సరే అవని, రేపు ఉదయమే మనిద్దరం నీ స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోదాం అంటాడు వంశీ. అనుకున్నట్లుగానే మరుసటి రోజు వంశీ అవనిలిద్దరూ అడవిలోకి వచ్చి తన స్నేహితురాలైన గంగ ఇంటికి వస్తారు. అవని చెప్పిందంతా విన్న గంగ, సరే అవని, మీరిద్దరూ పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉండండి. ఈలోపు మీరు ఉండటానికి ఏదైనా చిన్న ఇంటిని ఏర్పాటు చేద్దాం అంటుంది గంగ. అలా కొన్ని రోజులు గడిచేసరికి వంశీ అవనిలిద్దరూ పెళ్లి చేసుకుని ఒక చిన్న ఇంట్లో కాపురం పెడతారు. కొద్ది రోజులకు అవని 2 గుడ్లు పెడుతుంది. దాంతో భార్యాభర్తలిద్దరూ అనాథలైన తమకు నా అనుకున్న 2 పిల్లలు పుట్టబోతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు వంశీ ఆహారం కోసమని అడవిలోకి వెళ్లి చాలాసేపు అయినా రాకపోవడంతో అవని కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు చిన్నగా వర్షం కూడా పడుతూ ఉండటంతో అవని వంశీని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అవని వెళ్ళిన కాసేపటికి వంశీ ఇంటికి వస్తాడు. ఇంట్లో అవని లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందోనని అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వంశీ. కాసేపు అయ్యేసరికి వర్షం మరీ ఎక్కువ అవుతుంది. వర్షానికి తోడు ఉరుములు మెరుపులు కూడా తోడవటంతో వాతావరణం భీకరంగా మారుతుంది. దాంతో వంశీ బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ అవని గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు వంశీ. ఇంతలో గంగ ఏడుస్తూ వంశీ దగ్గరికి వచ్చి, ఘోరం జరిగిపోయింది వంశీ, ఇందాక ఉరిమిన ఉరుముకు ఇక్కడ దగ్గరలో పిడుగు పడింది. మన దురదృష్టం ఏంటంటే ఆ పిడుగు అవనికి దగ్గరలో పడటంతో అవని భయంతో జడుచుకుని అక్కడికక్కడే గుండాకి చనిపోయింది. నాకు కూడా ఈ సంగతి ఇప్పుడే తెలిసింది వంశీ అంటుంది గంగ. దాంతో వంశీకి మతిపోయినట్లుగా అనిపించి అలా నిలబడిపోతాడు. వర్షం మరుసటి రోజుకు తగ్గిపోతుంది. కానీ వంశీ మనసుకు పట్టిన మబ్బులు మాత్రం అలాగే ఉండిపోతాయి. అవని మరణాన్ని జీవించుకోలేని వంశీ తనకు ఒక ఇల్లు ఉందని, ఆ ఇంట్లో తనకు పుట్టబోయే పిల్లలున్నారన్న సంగతి మర్చిపోయి అడవిలో పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉంటాడు. మరో 2 రోజుల తర్వాత ఒకరోజు తెల్లవారేసరికి అవని గుడ్లలో నుండి 2 పిల్లలు పుడతారు. పుట్టినప్పటి నుండే తల్లిదండ్రుల ఆదరణ నోచుకోలేని ఆ పసిబిడ్డలు ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ల బాధను పట్టించుకునేవాళ్లు అక్కడెవరూ ఉండరు. ఒకరోజు మధ్యాహ్నం గంగ వంశీని చూసిపోదామని అవని వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ అక్కడ వంశీ ఉండకపోగా పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. అది చూసిన గంగ, అయ్యో, అవని గుడ్లలో నుండి పిల్లలు బయటకు వచ్చారు. ఈ వంశీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, వీళ్ళు ఎప్పుడు పుట్టారో ఏమో, ముందు వీళ్లకు ఏదైనా ఆహారం పెట్టాలి అని ఇంట్లో నలువైపులా చూసిన గంగకు ఆ ఇంట్లో పిల్లలకు పెట్టడానికి ఏమీ కనిపించదు. మరోవైపు పిల్లలిద్దరూ తమకు దగ్గరగా ఒక తల్లి కనిపించటంతో ఏడుపు ఆపేసి ప్రశాంతంగా నిలబడి చూస్తూ ఉంటారు. తరువాత గంగ, ముందు వీళ్లకు తినటానికి ఏమైనా తెచ్చిపెట్టాలి అనుకుంటూ బయటకు వెళ్తుంది గంగ. గంగ వెళ్లటం చూసిన కోడి పిల్లలిద్దరూ తాము కూడా తమ చిన్న చిన్న కాళ్లతో మెల్లగా నడుచుకుంటూ బయటకు వస్తారు. ఇంటి బయటకు వచ్చి చూసిన పిల్లలకు అక్కడెవరూ కనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత పిల్లల కోసం ఆహారం తీసుకొచ్చిన గంగకు అక్కడ వాళ్ళు కనిపించకపోవడంతో గంగ కంగారు పడుతూ, అయ్యో, ఈ పసిబిడ్డలిద్దరూ ఎటు వెళ్లారో ఏంటో అనుకుంటూ కోడి పిల్లల్ని వెతకటం మొదలు పెడుతుంది గంగ. మరోవైపు నడిచి నడిచి అలసిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఒక చెట్టు కింద నిలబడి ఉంటారు కోడి పిల్లలిద్దరూ. ఇంతలో నందు అనే కోడిపెట్ట తన స్నేహితురాలు రాణితో కలిసి వెళ్తూ కోడి పిల్లల ఏడుపు విని వాటి దగ్గరికి వస్తుంది. అయ్యో, ఇంత చిన్న పిల్లలు ఈ అడవిలోకి ఎలా వచ్చారు? పైగా ఒంటరిగా గుక్కపట్టి ఏడుస్తున్నారు. వీళ్ళకెవరూ లేరా ఏంటి అంటుంది నందు. అవును నందు, వీళ్ళిద్దరిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఎంతసేపటి నుండి ఏడుస్తున్నారో ఏంటో అంటుంది రాణి. కానీ కోడిపిల్లలు 2 తమ ముందు మరో 2 అమ్మలు నిలబడి ఉండటంతో ఏడుపు ఆపేసి వాళ్ళిద్దరి వైపు ప్రశాంతంగా చూస్తూ ఉంటాయి.
అది చూసిన నందు, ఏ రాణి, వీళ్ళిద్దరూ చూశావా, మనల్ని చూడగానే ఏడుపాపేసి ఎంత అందంగా మన వైపు చూస్తున్నారు అంటుంది నందు. వీళ్ళని చూస్తూ కూర్చుంటే మనకు ఆలస్యం అవుతుంది నందు. అప్పుడే సాయంత్రం అవబోతుంది. త్వరగా వెళ్ళకపోతే ఈ అడవిలోని చీకటైపోతుంది. ఇక ఇంటికి వెళ్ళటానికి కుదరదు అంటుంది రాణి. నువ్వేమైనా చెప్పు రాణి, వీళ్లను తమ వాళ్ళ దగ్గరికి చేర్చేదాకా నేను ఎక్కడికి రాను. ఎలాగో మీ ఊరు ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా, నువ్వు వెళ్ళిపో. ఎంత ఆలస్యమైనా అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడ ఉండైనా సరే ఈ పిల్లల్ని వీళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేర్చి వస్తాను అంటుంది నందు. సరే, నీ ఇష్టం తల్లి. ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంటి దగ్గర నా పిల్లలు గోల పెడుతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు అక్కడెవరూ లేరు. నేను వెళ్తున్నాను నందు, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది రాణి. తరువాత నందు కోడిపిల్లల వైపు చూసి, పాపం వీళ్ళు ఎంతసేపటి నుండి ఏడుస్తున్నారో ఏంటో, వీళ్ళని చూస్తుంటే ఆకలిస్తున్నట్లుంది. ఈ చుట్టుపక్కల ఏమైనా ఆహారం దొరుకుతుందేమో వెతికి వీళ్ళకి పెట్టాలి అనుకుంటుంది నందు. తర్వాత నందు చాలాసేపు కోడిపిల్లల్ని తీసుకుని వాళ్ళ కోసం వెతుకుతుంది. కానీ ఎవరూ కనిపించరు. దాంతో నందు, మరి కాసేపు అయితే చీకటి పడబోతుంది, ఇప్పుడు వీళ్ళతో పాటు ఈ రాత్రికి ఎక్కడుండాలి అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక పిచ్చుక నందు దగ్గరికి వస్తుంది. నందుతో పిచ్చుక, చీకటి పడబోతుంది, ఇద్దరు చిన్నపిల్లలతో ఇక్కడేం చేస్తున్నారమ్మా అంటుంది పిచ్చుక. నందు జరిగిన విషయమంతా పిచ్చుకతో చెప్పి, ఇప్పుడు వీళ్ళతో పాటు ఎక్కడ తలదాచుకోవాలో తెలియటం లేదు పిచ్చుక అంటుంది నందు. ఒక పని చేయండమ్మా, ఇక్కడికి దగ్గరలో నాకు తెలిసిన ఒక చిన్న గుడిసె ఉంది. ఈ రాత్రికి మీరు అక్కడ ఉండండి, రేపు మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులను వెతుకుతురు గాని అంటుంది పిచ్చుక. దాంతో నందు సంతోషంగా అందుకు ఒప్పుకుంటుంది. అలా నందు కోడిపిల్లలతో పాటు ఆ చిన్న ఇంట్లో ఉండటం మొదలు పెడుతుంది. కానీ పిల్లల కోసం ఎవరూ రారు. దాంతో నందునే దొరికిన ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు నందు కోడిపిల్లలతో, చూడండి పిల్లలు, అడవిలోకి వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, అప్పటిదాకా మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది నందు. నందు వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరూ చాలాసేపు ఆడుకుంటారు. కానీ ఎంతసేపైనా నందు రాకపోవటంతో చిన్నవాడైన చింటూ, అక్క, అమ్మ ఇంకా రావటం లేదు, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్విక్కడే ఉండు అంటాడు చింటూ. ఏమీ వద్దు, నేను పెద్దదాన్ని, నేనే వెళ్ళి అమ్మని చూసొస్తాను, నువ్విక్కడే ఉండు అంటుంది బుజ్జి. దాంతో కోడిపిల్లలిద్దరూ ఒకరి వెంట ఒకరు అడవిలోకి బయలుదేరతారు. ఇంతలో వాళ్ళిద్దరినీ ఒక జిత్తులు మారి నక్క చూస్తుంది. నక్కను చూసి భయపడ్డ పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు వెనకాల దాక్కుంటారు. కానీ అదే చెట్టు కింద వాళ్ళ తండ్రి వంశీ నిలబడి ఉంటాడు. కోడిపిల్లలు కనిపించకపోవడంతో నక్క వెళ్ళిపోతుంది. తర్వాత కోడిపిల్లలిద్దరూ చెట్టు వెనక నుండి బయటకు వస్తారు. ఎవరి పిల్లలు మీరిద్దరూ, ఇలా ఒంటరిగా అడవిలోకి రావటం ప్రమాదకరం కదా, పదండి మీ ఇంటి దగ్గర దిగబెడతాను, మీ ఇల్లు ఎక్కడుందో చూపెట్టండి అంటాడు వంశీ. దాంతో పిల్లలిద్దరూ వంశీని తీసుకుని తమ ఇంటికి వస్తారు. కానీ అక్కడ నందుని చూసిన వంశీ, అలాగే వంశీని చూసిన నందు ఇద్దరూ కొయ్యబారి అలా నిలబడిపోతారు. ఎందుకంటే నందు వంశీ ఇద్దరూ బావమరదళ్ళు. ముందుగా నందు ఆశ్చర్యం నుండి కోలుకుంటూ, బావా నువ్వా, నువ్వు అడవిలో ఉన్నావేంటి బావా అంటుంది నందు. నిన్ను మీ నాన్నను కష్టపెట్టిన పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను నందు. చిన్నప్పటి నుండి మామయ్య నన్ను కన్న కొడుకులాగా పెంచాడు. అలాంటిది మామయ్య మనిద్దరికి పెళ్లి చేయాలనుకుంటే మీ పరువు పోతుందని కూడా ఆలోచించకుండా నా స్వార్థం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అడవిలో కాపురం పెట్టాను. కానీ నా సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. పెళ్లైన కొద్ది రోజులకే నా భార్య చనిపోయింది. నా పిల్లలు కూడా నాకు దూరమయ్యారు అంటాడు వంశీ. నువ్వు కనపడకుండా పోయిన తర్వాత ఊర్లో వాళ్ళు నాన్నను ప్రశాంతంగా బ్రతకడం లేదు బావా. నందు ఏం తప్పు చేసిందో అందుకే ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక వంశీ పారిపోయాడని అందరూ అనుకున్నారు బావా. అది విన్న నాన్న భరించలేకపోయాడు. తరువాత అనారోగ్యంతో చనిపోయాడు. ఇక ఆ ఊర్లో ఉండటం నా వల్ల కాలేదు. ఇంతలో నా స్నేహితురాలు రాణి వచ్చి బలవంతంగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా ఈ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఈ అడవిలో కనిపించారు. అమాయకంగా ఉన్న వీళ్లను విడిచిపెట్టి వెళ్లలేక వీళ్లకు తోడుగా ఇక్కడే ఉండిపోయాను అంటుంది నందు. ఇంతకు వీళ్ళిద్దరూ ఎవరు నందు, చాలా అందంగా ఉన్నారు అని వంశీ అంటుండగానే అక్కడికి అవని స్నేహితురాలు గంగ వస్తుంది. వీళ్ళిద్దరూ ఎవరో కాదు వంశీ, స్వయంగా నీ పిల్లలే అంటుంది గంగ. దాంతో వంశీ, వీళ్ళు నా పిల్లలా? అవని చనిపోయిన తర్వాత కొన్ని రోజులు పిచ్చివాళ్లాగా అడవంతా తిరిగాను. తరువాత అవని గుడ్ల సంగతి గుర్తొచ్చి ఇంటికొచ్చాను. కానీ అప్పటికే ఇంట్లో గుడ్లు లేవు. నా దురదృష్టాన్ని తలుచుకుని ఏడుస్తూ అడవంతా తిరుగుతూ ఉన్నాను అంటాడు వంశీ. ఒక పిచ్చుక ద్వారా నీ పిల్లల గురించి తెలుసుకున్నాను వంశీ. వీళ్ళు పుట్టినరోజే వీళ్ళిద్దరిని చూశాను. వీళ్లకు తినటానికి ఏమైనా తీసుకువద్దామని వెళ్ళి వచ్చేసరికి నీ పిల్లలిద్దరూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయారు. తరువాత ఇంత కథ నడిచింది అంటుంది గంగ. చివరకు నేను పెళ్లి చేసుకోకుండా అవమానించిన నందునే నా పిల్లల్ని కాపాడింది గంగ. ఏమిచ్చినా నందు రుణం తీర్చుకోలేను అంటాడు వంశీ. తరువాత గంగ వెళ్ళిపోతుంది. మరికొద్ది రోజుల తర్వాత వంశీ నందుతో మాట్లాడుతూ, ఒకప్పుడు నేను చేసిన తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను నందు. నన్ను క్షమించి నా పిల్లలకు తల్లిగా నాకు భార్యగా ఉంటావా అంటాడు వంశీ. వీళ్ళు ఎవరో తెలియకముందే వీళ్ళకి తల్లినయ్యాను బావా. ఇప్పుడు మాత్రం పిల్లలిద్దరిని వదిలి ఎక్కడికి వెళ్తాను? దేవుడు మనం కలిసి ఉండాలని రాసిపెట్టాడు. అందుకే ఒకరికొకరు మళ్ళీ ఎదురుపడ్డాం.
ఇక నేను ఎక్కడికి వెళ్ళను బావా, నీ భార్యగా నీ పిల్లలకు తల్లిగా ఇక్కడే ఉంటాను అంటుంది నందు. అప్పటి నుండి నందు వంశీలు పిల్లలతో కలిసి కొత్త జీవితం మొదలు పెడతారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.